హాయ్ అండి, టుడే మన రెసిపీ కోడిగుడ్ల ఎండు చేపల పులుసు. కోడిగుడ్ల ఎండు చేపల పులుసుని ఏ విధంగా తయారు చేయాలో వీడియో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. వీడియో చూసిన వారు కోడిగుడ్ల ఎండు చేపల పులుసుని ఏ విధంగా తయారు చేయాలనేది అర్థమవుతుంది. ముందుగా కోడిగుడ్లు ఎన్ని కావాలో అన్నీ తీసుకొని సాల్ట్ వేసి వాటర్ వేసి గుడ్లు ములిగినంత వరకు వాటర్ వేసి ఉడికించుకోవాలి, మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ప్యాన్ తీసుకొని దాంట్లో కట్ చేసిన ఉల్లిపాయలు 6-7 తీసుకున్నాను నేను. మీరు మీ కూరకు సరిపడా చూసుకొని తీసుకోండి. అదేవిధంగా టమాటా తీసి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగినంత వరకు వేగించాలి. టమాటా కట్ చేసి ఉన్న టమాటాని వేసుకోవాలి. టమాటా ఉల్లిపాయ మగ్గడం కోసం 1/2 స్పూన్ సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. 5 మినిట్స్లో మగ్గుతుంది అది. మూత తీసి చూస్తున్నాను, ఉల్లిపాయ టమాటా మనకి కొంచెం మగ్గింది. ఉల్లిపాయ టమాటా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనకి కడిగేసి పెట్టుకున్న ఎండు చేపలు, అదేవిధంగా ఉడికించి తొక్క తీసి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. అదేవిధంగా రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్, ఉప్పు సాల్ట్ వేసుకున్న తర్వాత కారం ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం గుడ్లకి చేపలకు కారం ఉప్పు పట్టేలా మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత వీడియో ఫస్ట్లో చెప్పలేదు, చింతపండు నానబెట్టి పెట్టుకుంటాం కదా. నిమ్మకాయ సైజుని చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. దాని నుంచి వచ్చిన గుజ్జు తీసుకొని పోసుకోవాలి. రసం తీసి వేసుకోవాలి. నేనైతే 250 ml వరకు నిమ్మరసం వేసుకున్నాను. మీరు మీ పులుపుకు సరిపడా, టేస్ట్కి సరిపడా పులుపుని చూసుకుంటూ కారం ఉప్పు అడ్జస్ట్ చేసి పులుపుని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. మొత్తం కూర అంతా చింతపండు రసం అంతా వేసి టేస్ట్ చూసుకోండి. కారం ఉప్పు సరిపోతే వేసుకోండి. మూత పెట్టి కూరని ఉడికించుకోవాలి. ఇంకా కూర ఉడికింది అండి. ఇప్పుడు మూత తీసి చూసాను. కూర మొత్తం కలిపేసుకుంటూ కూర ఉడకపోతే మరొకసారి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉప్పు సరిపోతే ఒకసారి వేసుకోండి. ఈ విధంగా కోడిగుడ్ల ఎండు చేపల పులుసు మనకి రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చిన వారు ఒక లైక్ అయితే ఇవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.